రామ్మారా అమ్మ పంచాక్షరి, నువ్వొక్కసారి మా ఇంట్లో కాలు పెడితే మా ఇంట్లో మహాలక్ష్మి కొలువైనట్లే. కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడికన్నా గొప్పది బాబాయ్. లోపలికి రామ్మా. అమ్మా లేట్ అయితే హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అవుతానే, బయలుదేరతాను. ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కాని పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా. అదిగోనండమ్మా పంచాక్షరి వచ్చేసింది. అమ్మా పంచాక్షరి, నువ్వు బోనాల పండుగ నాడు చెప్పినట్టే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందమ్మా. అవునక్క, వెళ్ళొస్తాను. మళ్ళీ ఏ బోనాల పండగకు వస్తానో ఏంటో. చూడు తమ్ముడు, ఊరొదిలితే నీరొదిలినట్టు కాకూడదు. అమ్మా నాన్నల్ని మర్చిపోవద్దు, అలాగే నీ ఆశయం వదులుకోవద్దు. క్షేమంగా వెళ్ళరా. అలాగే రా. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నా పేరు శ్రీరామ్. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలీదండి, ఒక పంచాక్షరి తప్ప. ఎందుకు ప్రేమించానో చెప్పలేను, కానీ ఎంత ప్రేమించానో చెప్పగలను. నా ప్రాణమంతా. మీ గురించి విన్నాను, నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి. మీరు నాకు పెద్ద దిక్కు కావాలి. అదయ్యా, ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు. ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు. శ్రీరామ్కి ఎవరూ లేరు గనక మన పంచాక్షరినిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు. ఏమంటావు శంకరనారాయణ? ఏమనేదేముంది, మన దీక్షితులు గారు చెప్పింది అక్షర సత్యం. పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికి తల్లి లాంటిది. శంకరం, ఇంకేమీ ఆలోచించుకు. పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు. నాకేం అభ్యంతరం లేదు, గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి. అలాగే. చూడు శ్రీరామ్, నీ చేతుల్లో పెడుతున్నది మా పంచాక్షరిని కాదయ్యా, మా ఊరి పంచప్రాణాన్ని. చూడు బాబు, నీకో విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం వచ్చే బోనాల పండక్కి మా పంచాక్షరి మీద అమ్మవారు ఆహ్వానిస్తుంది. తను నా భార్య అయితే భర్తగా ప్రేమిస్తాను, దేవత అయితే భక్తున్నే పూజిస్తాను. ఏం శంకరనారాయణ, ఇంట్లోనే ఉన్నావా? ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు? నీకు తెలియదేముంది, రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు. అవునవును, చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా. శుభం. అలా కానివ్వండి. అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి. అమ్మ పంచాక్షరి,
అమ్మా, నా మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు. అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్ గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అట్లాగే అమ్మా. ఓపిక పట్టు. శంకర్ నారాయణ, శంకర్ నారాయణ, శంకర్ నారాయణ. ఏంటమ్మా? నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో, అమ్మా. గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది, చనిపోతుంది, శివా! చనిపోతుంది. అమ్మా! అమ్మా! అందరినీ కాపాడే తల్లివి నువ్వు. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు. ఇది బ్రహ్మరాతరా. మావయ్య శాంతించమ్మా శాలి. అభయ దుర్గాదేవి శాంతించు. మమ్మల్ని అందరినీ కరుణించమ్మా. ఉత్తేజులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా, శాంతిస్తుంది. ఏంటమ్మా ఇది? ఏంటి దారుణం? ఈ గుడి ఒళ్ళో పుట్టిన నా బిడ్డని సాక్షాత్తు నువ్వే అనుకుని ఈ ఊరంతా కొంచారే, అలాంటి బిడ్డని ఈ గుళ్ళోనే ప్రారంభిస్తావా? లోకానికందరికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తీపి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా, పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా నీకు? నా పంచాయతీని పొట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసిపోయాయి. ఒక్కసారి కళ్ళు తెరిచుడు. రాక్షస సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరవేగటం కాదు. నీ అవసరంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్రలో రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా. అమ్మా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని లేదేదో అన్నాను. పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది.
మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మామయ్య కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి. అనమ్మ యాడున్నదో ఎట్లున్నదో ఏం తిన్నదో నాకేమో దాన్ని చూడకపోతే మాట్లాడకపోతే దాంతో కొట్లాడ పెట్టుకోకపోతే మేము కూడా పడదాయే. నా పానం పీగుతున్నది దాన్ని చూడాలని. వాళ్ళన్న ఫోన్ కలుపుండ్రి. ఏ పోచి నేను కలుపుతానే. కలుపు బిడ్డ. ఏ రింగ్ అవుతుంది రింగ్ అవుతున్నదా? హలో హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఎందుకు మిల్కీ? ఇక్కడ ఇల్లంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. నువ్వు లేవని ముసల్దానికి ముద్దే దిగట్లేదు. ముద్ద దిగట్లేదా? ముందు దాన్ని మర్డర్ చేయాలి. అసలు ఎంత గొడవ జరగడానికి కారణం అదే. నాకు మొగుడు రావాలని దానికెందుకు అంత తొందర? దాని మొగుడు ఎలాగో చంపేసింది. చంపేసిందా? చేతబడి చేసి చంపేసింది. నిజమా? నిజం. చెప్తుంది నా గురించి కాదుగా, నువ్వు నమ్మొచ్చు మిల్కీ. దానికి చేతబడి, బాణామతి, అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరిమేశారు. పళ్ళు పీకేశారా? అవును, అందుకే పెట్టుడు పళ్ళు పెట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది. ఆంటీ, ఈ ముసల్దాన్ని మన ఇంటికి గెస్ట్ అనుకున్నాం గానీ గోస్ట్ అనుకోలేదు. మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా? వద్దురా, ఎంతైనా పెద్ద దిక్కు. దిష్టి బొమ్మలా ఓ మూల పడుంటుందిలే ముసల్ది. సరే, నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 4 days లో వచ్చేస్తాను. అన్ని విషయాలు తాతయ్యకి చెప్పేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ తొందరగా రండి. బాయ్. ఓకే బాయ్. బాయ్. ఏంట్రా మొత్తం ఊగిపోతుంది? ఈ కాలేట్రా రాత్రి కూడా వచ్చినాక పగలరుస్తున్నాయి. ఇదంతా నాకే అనిపిస్తా, మీకు కూడా అనిపిస్తా. గుమ్మడికాయ ఊగుతుందేంట్రా? పేలింది గుమ్మడికాయ కదా, మరి కాలిపోయిన సంవాసన వస్తుందేంట్రా? వీడెవడో సగంగానే శవంలా ఉన్నాడు. ఎవడనుకున్నవురా? కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో ఆరితేరినవాడు, కూర్చున్న చోటకే సముద్రాల్ని రప్పించగల సమర్థుడు. రా కుండలిక, నా ఇంట్లోకి రా. ధైర్యంగా ముందుకెళ్ళు. వీరికే ధైర్యం రా. ఆ పేరు నేను పెట్టుకున్నానా? మా అమ్మ నాన్నలు పెట్టారు. నువ్వు నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కావు, నరరూప రాక్షసుడివి. నాశనం తలపెట్టేవాడే నా సహాయం కోరతాడు. జం జపాల కం కపాల కుండలీమాం జండారీ జపాల. పిలిచిన విషయం, జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను. ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం. నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు.